నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతాడు చంద్రబాబు నాయుడు. ఆయనకి 4 పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉంది అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4 పెళ్ళాలు లేదా? నీకు 4 పెళ్ళాం ఉంది. 5 వెయిటింగ్ లిస్ట్. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతాడు చంద్రబాబు నాయుడు. చిరంజీవిని చూసి ఊరుకొని ఉంటారు. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరిక. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతాడు చంద్రబాబు నాయుడు. చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ అమ్మ కొడక విను. మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పచెప్పాలి. దేనికి? అర్థమైందిగా? ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతాడు చంద్రబాబు నాయుడు. తప్పటడుగులేస్తున్న బిడ్డలు కూడా తిట్టించారు కదరా నీచున్నారు. మీరంటే మాకు నొప్పి రాదరా మాకు? అరే గుర్తుపెట్టుకోండి, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా.